బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 5వ రోజున చెన్నై నుంచి వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ అధికారులు ఈ నెల 5 నుంచి గ్రంథి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాములు ఆయన అనుచరులు ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. అటు ప్రకాశం జిల్లా సింగరాయకొండ శివారులో ఉన్న జీవీఆర్ ఆక్వా సంస్థలోనూ సోదాలు చేపట్టారు. సోదాల్లో అధికారులు పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కొంతమేర నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీతో అంటిముంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గ్రంథిపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఏకంగా ఐటీ అధికారులు రంగంలోకి దిగడం గమనార్హం. 2019 ఎన్నికల్లో పవన్ గాజువాక భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేయగా భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ చేతిలోనే ఓడిపోయారు పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 5వ రోజున చెన్నై నుంచి వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ అధికారులు ఈ నెల 5 నుంచి గ్రంథి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాములు ఆయన అనుచరుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. అటు ప్రకాశం జిల్లా సింగరాయకొండ శివారులో ఉన్న జీవీఆర్ ఆక్వా సంస్థలోనూ సోదాలు చేపట్టారు. సోదాల్లో అధికారులు పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కొంతమేర నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీతో అంటిముంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గ్రంథిపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఏకంగా ఐటీ అధికారులు రంగంలోకి దిగడం గమనార్హం. 2019 ఎన్నికల్లో పవన్ గాజువాక భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేయగా భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ చేతిలోనే ఓడిపోయారు పవన్. ప్రముఖ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్